పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. అట్లా నేనేం చేసిందంటే వేరే వాళ్ళని చూసేసి హెయిర్‌కి బ్లీచ్ చేసుకున్నాను అనమాట. మంచి లాంగ్ హెయిర్ సర్వనాశనం అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక ఎండుగడ్డి టైప్‌లో తయారైపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం సిగ్గొచ్చేసి మళ్ళీ ఎంటికలు పెంచుకుంటున్నా అనమాట. దాన్ని రిపేర్ చేసుకుంటున్నా అట్ ప్రెజెంట్ అయితే. బుద్ధొచ్చేసింది నాకు. ఇంకోసారి బ్లీచ్ చేసుకోవద్దు హెయిర్‌కి. మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలా. మనం ఏదో షోకులు పడ్డానికి పోయినామనుకో అది మనకు లాస్ట్‌కి ఇచ్చేది నష్టం తప్పించి వేరే ఏది లేదు అని ఒక లెసన్ నేర్చుకున్నా అనమాట. సో దీనికోసం అనేసేసి ఒక హెర్బల్ థింగ్ చేస్తున్నా. దాన్ని ఏంటంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ లో టు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసినాను. 1 స్పూన్ ఆఫ్ నైజెల్లా సీడ్స్, కలోంజీ అంటారు కదా, 1 స్పూన్ ఆఫ్ రోజ్మెరీ లీవ్స్, 2 గార్లిక్ పాడ్స్, 4 లవంగాలు అంటే క్లవ్స్, ఒక చిన్న రెడ్ ఆనియన్ స్లైస్ చేసి ఇవన్నీ వాటర్లో వేసేసి 2 కప్స్ వాటర్ 1 కప్ వాటర్ అయ్యేంత వరకు మరగబెట్టుకున్నా. మరగబెట్టిన తర్వాత దాన్ని స్టెయిన్ చేసేసుకొని కూల్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ వేసేసి బాటిల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొనేసేసి అది నేను స్కాల్ప్ మీద హెయిర్ మీద అప్లై చేసుకుంటాను అనమాట వీక్లీ ట్వైస్. సో ఇది మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అనమాట. ఇదిగో నా